హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిలో చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇది వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ అనమాట. ఉగాది రోజు ముందు రోజు మా అమ్మమ్మ అయితే చక్కగా అలికేసింది. నా చేత చక్కగా ముగ్గులైతే పెట్టించేసింది. సింపుల్గా పెట్టుకోవచ్చు కదా అని అంటారేమో. మా అమ్మమ్మకి సింపుల్గా పెడితే అస్సలు నచ్చదు. నేను ఎంతలా పెట్టినా సరే కానీ ఆవిడకి సరిపోలేదంట. చూసారా, మళ్ళీ పెట్టేసుకుంటుంది. ఇంకా రోజు ఈవినింగ్ వచ్చేసి పోత అయితే రెడీ చేస్తున్నాను అనమాట. జస్ట్ అందరూ నార్మల్గా నేను చాలా చూశాను కానీ వీడియోస్లో జస్ట్ అలా చేతి తీసి అలా వేసేస్తున్నాను. అలా చేదు వస్తుంది కదా, చేదు కోసమే వేపపోతే వేసుకుంటారేమో అని అంటారేమో. ఎవరిష్టం వాళ్ళదనుకోండి. మేమైతే ఇలా నీట్గా పువ్వంతా తీసేసి ఫ్రెష్గా ఉంచామన్నమాట మార్నింగ్. ఇంకా పండగ కదా, ఉత్తప్పుడు ఎలాగో లేట్గా లెగిస్తాము. ఇంకా పండగ రోజైనా తొందరగా లెగుద్దామని చెప్పేసి ఆ రోజు నేనైతే 5:30కే లేచాను అనమాట. ఇంకా లేచి చాలా ఫ్రెష్గా, అంటే కొత్త సంవత్సరం కదా, చాలా ఫ్రెష్గా అనిపించాలి కదా, అందుకే చాలా తొందరగా లేచిపోయి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నాను. ఇంకా బ్రష్ చేసేసి ఒక లోటాడు వాటర్ అయితే తాగేస్తున్నాను అనమాట. తాగడం కోసం అంత కష్టమే, కానీ అలవాటు చేసుకోవాలి, తప్పదు కదా. చూసారా మీరే, మా అమ్మ నన్ను పండగ రోజు కూడా వదలట్లేదు అనమాట. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అంటే మీరే ఎంతమందికి చిరాకో కామెంట్లో కామెంట్ చేశాను. నాకైతే అస్సలు నచ్చదనమాట. మా అమ్మ పండగ రోజు కూడా తీసేస్తుంది. అమ్మ అంటే తాగాలి, తప్పదు అని సీరియస్గా చెప్తుంది. ఇంకేమంటే పండగ రోజు కూడా దెబ్బలు తినాలేమో అని చెప్పేసి ఇంక నేను మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను అనమాట. ఇంకా మా అమ్మమ్మ కనిపించట్లేదని చూస్తున్నారా. ఈవిడ గారైతే 4కే లేచిపోయారు. టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి రెడీ అయిపోయింది కూడా. ఇంకా టిఫిన్ చేసి బయలుదేరుతుంది అనమాట. ఇంకా మనం కూడా శారీ కట్టుకుందాం అనిపించింది, పండగ కదా. బట్ నేను వచ్చేటప్పుడు శారీస్ ఏం తెచ్చుకోలేదు. అందుకే అమ్మ శారీ ఉంటే నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేసి ఇలా అయితే శారీ అయితే కట్టేసుకున్నాను. నాకు సెట్ అయిందో లేదో కామెంట్లో కామెంట్ చేసిండే. షార్ట్లో చెప్పాను కదా, కొన్నది మా ఆయనే కానీ సర్ప్రైజ్ మాత్రం మా అమ్మ ఇచ్చిందని చెప్పేసి ఎప్పుడో నవంబర్లో ఆర్డర్ ఇచ్చి వచ్చాము ఈ బ్లాక్ బీడ్స్. ఇప్పటివరకు తెచ్చుకోలేదంటే నమ్ముతారా, సగం అమౌంట్ కట్టేసాము. ఉన్న సగం అమౌంట్ కట్టి తెచ్చుకోవాలి, బట్ ఖాళీ లేక, టైం లేక ఎవరు వెళ్ళలేదు, తెచ్చుకోలేదనమాట. బట్ మా అమ్మ అయ్యో పండగ రోజన్నీ వేసుకుంటుంది, ఎలాగో పెద్ద పండగకి వేసుకోలేదు కదా అని చెప్పేసి నాకు చెప్పకుండా తెచ్చిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సర్ప్రైజ్ అయ్యాను అనమాట. ఏంటో అమ్మలందరం చాలా ఇదిగా ఆలోచిస్తారు కదా, ఎప్పుడు తన పిల్లలు సంతోషంగా ఉండాలని చెప్పేసి అందరూ అలానే ఆలోచిస్తారు. ఇందుకే నా బ్లాక్ బీడ్స్ ఎలా ఉన్నాయి కామెంట్లో కామెంట్ చేసింది. ఎప్పుడో పండగకి తెచ్చుకోవాల్సినవి ఉగాదికి తెచ్చుకున్నాను అంతే. టైము మనకి ఎప్పటికి మన చేతికి రావాలని ఉంటే అప్పుడే వస్తుంది అనమాట. ఇందుకే బాగున్నాయా, నాకైతే డ్రెస్సుల మీద బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. శారీస్ మీద కూడా చాలా బాగా సెట్ అయినాయి అని చెప్పేసి అనిపించింది అనమాట. ఇంకా ఆనందం మామూలుగా లేదు నా ఫేస్లో అయితే. ఇంకా బ్యాంగిల్స్ వేసేసుకుంటున్నాను. ఇంకా బ్యాంగిల్స్ వేసుకొని రెడీ అయిపోయి ఇంకా తల ఆరలేదు కాబట్టి తర్వాత రెడీ అవుదామని చెప్పేసి పచ్చడి కోసం అంతా రెడీ చేసేస్తున్నాను అనమాట. చాలామంది జస్ట్ కోసేసి ముక్కల కింద వేసేస్తారు కదా, బట్ మా ఇంట్లో అయితే కొబ్బరికాయ, మామిడికాయ, శనగపప్పు ఇలా మిక్సీలో కచ్చా పచ్చగా పట్టుకొని పచ్చడి అయితే చేస్తాం అనమాట. ఇలా చేయడం వల్ల చిక్కగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. జస్ట్ అందరు నార్మల్గా చేసేస్తారు, ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. ఇంకా పచ్చడి కోసం అన్నీ రెడీ చేసేస్తున్నాను. నేనైతే స్నానం ఫస్ట్ మనమే చేస్తాం కదా, ఎప్పుడు కూడా మనమే కలిపేవాడు. బట్ ఈ సంవత్సరమే నన్ను కలపమని చెప్పేసి నాకు చెప్పారు అనమాట. ఇంకా అన్నీ దగ్గర పెట్టేసుకొని నేనైతే కలపడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ చింతపండు వాటర్ అయితే తీసుకున్నాను. ఏంటి ఇంత చేస్తున్నారు అని చూస్తున్నారు, మరి అందరికీ పంచిపెట్టాలంటే ఇది లాస్ట్కి వచ్చేలోకి ఎంతో ఉండదన్నమాట. ఫస్ట్ బెల్లం వేసేసి కూర్చోడం మనమైనా కానీ ఇలా కూర్చుని పిల్లలు భలే ఉంటాయి కదా, మనం కూర్చొని అందరినీ మనం కాసిన తెచ్చుంటే ప్రశాంతంగా చేసేచ్చు కదా ఏ పనైనా. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అందిస్తున్నారనమాట మా అమ్మ వాళ్ళందరూ. మా అమ్మ అయితే బనానాస్ తీస్తుంది, మా బొడ్డడైతే బెల్లం వేసేసాడు. ఇంకా అందరూ అందిస్తుండే కలుపుతూ ఉన్నామన్నమాట. కానీ కలిపేటప్పుడు చాలా చెయ్యి నొప్పి వస్తూ ఉంటుంది, ఎందుకంటే బాగా కలపాలి కదా. ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారో, మేమైతే ఇలానే చేసుకుంటాం. బట్ నాకు మా పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. తిని కొలిది తినాలి అని అనిపిస్తుంది. మీరు ఎవరైనా ఇలా చేసుకుంటారా అయితే కామెంట్లో కామెంట్ పెట్టండి. ఒకవేళ సేమ్ ఇలానే చేసుకుంటే. ఇంకా బనానాస్ ఇలా స్మాష్ అవ్వని చెప్పేసి కొబ్బరి, మనం శనగపప్పు, మామిడికాయ అవన్నీ కలిపాం కదా, అవన్నీ వేసేస్తామన్నమాట. వేసేస్తే అవి బాగా మిక్సీ అవుతాయి, బాగా కలుస్తాయి అనమాట. ఇంకా మా వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ పచ్చడి అయితే చేస్తుంటే నవ్వు వస్తుంది అనమాట. ఇంకా అలా చేసి ఎప్పుడు మా అన్నయ్య కలిపేవాడు. ఈ సంవత్సరం నాకు అప్పు చెప్పాడు. ఫస్ట్ మా నాన్న కలిపేవాడు, తర్వాత మా నాన్న ఇంక మానేసి మా అన్నయ్య కప్పు చెప్పాడు, మా అన్నయ్య మానేసి నాకు అప్పు చెప్పాడు అనమాట. ఇంకా చూసారా, ఇంకా కొబ్బరికాయ, తర్వాత మామిడికాయ వగరు కోసం,
ఇంకా పచ్చిశనగపప్పు ఎందుకోసం వేస్తారు, చిక్కదనం కోసం వేస్తారు అనుకుంటే నాకైతే తెలీదు. కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందని ఆ విషయం మాత్రం తెలుసు అనమాట. ఇంకా అన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. బెల్లం వేస్తాం, బనానా వేస్తాం, కొబ్బరికి వేస్తాం, మామిడికి వేస్తాం, శనగపప్పు వేస్తాం, కొంచెం మిరియాల పొడి, ఇంకా కొంచెం సాల్ట్, లాస్ట్లో వేపపోత అన్నీ వేసేస్తే మన ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ తినకూడదు కదా, దేవుడికి పెట్టాలి కదా, అప్పుడే తిననివ్వరనమాట. ఇదంతా మనం చేసి ఏదైనా వండేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు మనం అలా దగ్గరుండి చేసినా చూసినా ఇంకా తర్వాత అసలు తినాలనిపించింది కదా. ఇంకా మా అమ్మ అయితే దేవుడి కాడ పెట్టేసి దండం అయితే పెట్టేసుకుంది. టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇంక నేనైతే ఇలా పువ్వులు పెట్టేసుకున్నాను. జడ ఇంకా తల ఆరలేదని చెప్పేసి ఇలా జస్ట్ క్లిప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా నేను, మా నాన్న, మా అన్నయ్య, మా హస్బెండ్, మా బొడ్డోడు అందరం కలిసి టెంపుల్కి వెళ్ళి, మా ఊర్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది, టెంపుల్ కదా అమ్మవారు అక్కడ ఉంటారు, దండం పెట్టేసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ గుళ్ళో కూడా ప్రసాదం ఇచ్చారు. ఆ ప్రసాదం తీసేసుకొని ఇంకా మనం చేసింది అందరికీ పంచిపెట్టాలి కదా, అందుకోసమే స్టార్ట్ అయిందనమాట. ఇంకా బాగా అలసిపోయాను. టైం వచ్చేసి 10 ఎంత అయినట్టుంది. మా అమ్మ వచ్చేసరికి చికెన్ కర్రీ విత్ గారెలు చేసింది. అబ్బబ్బబ్బా టేస్ట్ అయితే అదిరిపోయినాయి అనుకోండి. చాలా రోజులు అవడం వల్ల మరి అంత టేస్ట్గా ఉండడం వల్ల మా నాన్నకి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అనమాట. ఇంకా అంతా వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మా అమ్మ అయితే తింటుంది, నాకు కూడా ముద్ద పెట్టింది. మా అమ్మకి ఆ రోజు వంటలు పిచ్చి పిచ్చిగా నచ్చింది అనమాట. అన్నీ బాగా కుదిరినాయి, కంగారుగా చేసుకున్నా కానీ. బిర్యానీ చేసుకున్నాము, చికెన్ ఫ్రై చేసుకున్నాము, మటన్ కర్రీ చేసుకున్నాము, చికెన్ కర్రీ కూడా చేసుకున్నాం అనమాట. కానీ చికెన్ కర్రీ వీడియో తీయలేదు కదా, తినేసిన వెంటనే హడవడిగా మేమైతే మూవీకి వెళ్ళాం. ఎప్పుడు మా వారు ఇంట్రెస్ట్ చూపించరు, బట్ ఆయనే అడిగారని చెప్పేసి మూవీకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మూవీ చూసి వచ్చేసి ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేసింది. మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. ఓయ్ మీరు లైక్ కొట్టడం మర్చిపోయారబ్బా, లైక్ కొట్టండి. బాయ్ బాయ్.